పూర్వం ఒక చాకలివాడుండేవాడు. అతనికి ఒక గాడిద చాలా ఇష్టం. రా నా గాడిద, ఈరోజు కూడా చాలా పని ఉంది. ఒకరోజు ఆ గాడిద అడవిలోకి పారిపోయింది. ఇక నాకు స్వేచ్ఛ, పని లేకుండా తిరుగుతాను. అక్కడ ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతూ బాగా లావుగా తయారైంది. ఆహా, ఈ అడవిలో జీవితం ఎంత బాగుంది. ఆ సమయంలో ఆ గాడిదను చూసింది. వావ్, ఇది నా స్నేహితుడు సింబాకు మంచి విందు అవుతుంది. అప్పుడు కుందేలు అనారోగ్యంతో ఉన్న సింహం దగ్గరకు వెళ్ళింది. సింబా, రేపు నీకోసం పెద్ద విందు తీసుకువస్తాను. బాగుంది, కాని దానిని నేను చంపాలి. తర్వాత కుందేలు గాడిద దగ్గరకు వెళ్లి అబద్ధం చెప్పింది. ఓ గాడిదమ్మా, సింహరాజు నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నిజమా? వెంటనే వెళ్ళేద్దాం. సింహం దాడి చేయడానికి ప్రయత్నించింది. దూరంగా పో! గాడిద గట్టిగా తన్ని అక్కడి నుంచి పారిపోయింది. కొంతకాలం తర్వాత కుందేలు మళ్లీ గాడిదను మోసం చేసింది. గతసారి సింహం ప్రేమతో తన్నింది. అలా ఉందా? సరే, మళ్ళీ వెళ్దాం. ఏసారి సింహం బలంగా ఉంది. ఇప్పుడే నా విందు. సింహం గాడిదను చంపేసింది. తర్వాత కుందేలు రహస్యంగా గుండెను, చెవులను తినేసింది. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. గుండె, చెవులు ఎక్కడా? దీనికి గుండె, చెవులే లేవు. వినే చెవులు, ఆలోచించే గుండె ఉంటే అది మళ్ళీ వచ్చేదా? నీతి: మూర్ఖత్వం ప్రాణ సంకటం. జరిగిన పొరపాటు నుండి పాఠం నేర్చుకోనివాడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.